ఈరోజు కాకరకాయ ఫ్రై చేయపోతాము. నేను మా అమ్మమ్మ వాళ్ళు మా ఇంట్లో చేసేవాళ్ళు ఇదంతా. నేను కూడా ఎప్పుడు కాకరకాయ ఈ ఫ్రై చేసి తింటాము. చూడండి, ఇది వంకాయలా కట్ చేసుకొని తినవాలా. వంకాయలా కట్ చేసి స్టఫ్ చేసి తింటాము. ఇప్పుడు నేను వంకాయ అంత గింజలు తీసి పెరుగులో వేసి పెట్టినాను. కొంచెం నీళ్ళ పెరుగు, కొంచెం పెరుగులో కొంచెం నీళ్ళు పోసి కలిపి అన్ని వంకాయలాగా కట్ చేసేస్తాను. చూడండి, ఒక్కొక్కటిగా ఉడకబెడతా ఉంటాను. ఉడికినాక ఇటు పెట్టి ఉడికినాక మనం స్టఫ్ చేసి ఫ్రై చేయపోతాము. ఎందుకు పెరుగులో వేసానంటే చేదు పోయేదానికి. అందరికీ తెలిసిందా, చేదు కాకరకాయలో చేదు ఉంటుందిగా, ఆ చేదు పోయేదానికోసం పెరుగులో వేసి ఉంటాను. పెరుగులోనే ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టి ఎత్తేసి మనము లోపల స్టఫ్ చేసి ఫ్రై చేయపోతాం. మన కాకరకాయ ఉడికే లోపల తినే పప్పులు, ఇది పప్పులు చూడండి వేసిండాను. 4 స్పూన్లు వేసిండాను. కొబ్బరి, పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఎండు కొబ్బరి అంతా వేయలేదు, పచ్చి కొబ్బరి. తర్వాత కాస్త ఉప్పు, తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, ఇంకా కాస్త ఉప్పు వేస్తాను. దీన్ని మిక్సీ కొట్టే ముందు కొంచెం కారం వేస్తున్నాను. ఒక 1/4 స్పూన్, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను కారము. మిక్సీ కొట్టేస్తాము. ఇది వచ్చేసి ముద్దగా కొడతాము. మనం లోపల స్టఫ్ చేసే దానికోసంగా నీళ్ళు పోసి కొంచెం ముద్దగా పేస్ట్ లాగా కొడతాం. పేస్ట్ చేసి పెట్టి ఉండాను చూడండి. ఎక్కువ కారం కూడా వేయకండి. ఎక్కువ కారం వేస్తుంటే ఎక్కువ చేదు తెలుసు మనకు. అందువల్ల ఉప్పు, కారము, పసుపు, కొబ్బరి, తినేపప్పులు వేసి మిక్సీ కొట్టి పేస్ట్గా ఎత్తి పెట్టుకున్నాను. దాంట్లో స్టఫ్ చేసేదానికి ఉడికిపోయింది, ఎత్తేస్తున్నాను. ఏమి ఇది చేయకండి, అలాగే ఎత్తేవాళ్ళ. మళ్ళీ కడగడం అంతా చేయకూడదు. దీన్ని కొంచెం చల్లార్చి మనం దీంట్లో స్టఫ్ వేస్తాము. చూడండి, స్టఫ్ చేసి పెట్టేశాను నేను వంకాయలాగా. నేను ఇప్పుడు పేస్ట్ చేశాను చూడు, అది ఎత్తి పెట్టేశాను. ఇప్పుడు దాన్ని ఫ్రై చేయపోతాము. చూడు, కొద్దిగా నూనె వేసి ఉన్నాను, బాగా ఇది చేశాను. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి. లోపల నేను బాగా తిక్కుగా పెట్టి ఉంటాను, ఎక్కువగా పెట్టి ఉంటాను బాగా. అప్పుడే మనం కొరికినప్పుడు టేస్ట్ చేదు తెలీదు. పెరుగులో వేసినప్పుడు కూడా కొంచెం చేదు పోయేసిండు. నేను పిండలేదు, అలాగే వేసేసాను. మరి ఎక్కువ చేదు పోయేసిందంటేను బాగోదు. ఎక్కువ ఉట్టి ఇదే తిన్నట్టుగా ఉండు. కొంచెం చేదు, కొంచెం ఇది రెండు ఉండు, టేస్ట్ బాగుంటుంది. కావాలి చేదే ఉండకూడదు అనుకున్న వాళ్ళు పిండేయండి పెరుగులోంచి తీసినాక. ఇది 5 మినిట్స్ ఇలాగే తిప్పుకొని ఇది చేస్తాం. కొంచెం అవ్వనివ్వండి. చూడండి, వేసాను నేను 5 మినిట్స్. గట్టిగా అతుక్కొని ఉంది, చూసి అదే మెల్లిగా వచ్చును. కొద్దిసేపు అప్పుడే తిప్పకండి, ఒక 2 నిమిషాలు ఆగి తిప్పండి, లేదంటే ఇదిగా ఉన్ను. ఇంకా సమస్య లేదు, ఫ్రీగా వచ్చేస్తాను. చూడండి, ఎక్కువ కూడా నూనె వేయలేదు, ఇది ఆల్రెడీ ఉడికేసింది. అయితే లోపల స్టఫ్ ఉడకాలి. మనం తినే పప్పులు, కొబ్బరి, తర్వాత ఉప్పు, కారము అన్నీ వేసాం కదా, ఆ స్టఫ్ ఉడకవాలి. అది ఉడికితేదా టేస్ట్. నూనె చూడండి, ఎక్కువ వేయలేదు నేను నూనె కూడా. చూడండి, బాగా మళ్ళీ ఒకసారి తిప్పాను. ఫ్రై అవుతుంది, లోపల బాగా ఉడకవాలి. అందువల్ల సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టకండి. బయటది మనం కాకరకాయ ఉడకబెట్టేస్తాం. అయితే లోపల ఉంటే స్టఫ్ ఉడికేదానికి ఒక 5 మినిట్స్ పెట్టాలి. నేను పెట్టి ఉన్నాను. ఒక 10 మినిట్స్ అన్నా పెట్టాలి, బాగా ఉడుకునే రెడ్డిష్ వచ్చేస్తాను, అప్పుడు దింపుకుంటాం. చూడండి, ఫ్రై బాగా చేసేసాను. బాగా చూడండి, ఎటు తిప్పితేను ఫ్రై. ఇంకా దింపేస్తాము. ఇంతదే, తినండి, టేస్ట్గా ఉంది చూడండి.